నా పేరు చల్లా రాజ్యలక్ష్మి అండి. టీడీపీ మహిళా నాయకురాలిని. జగన్ గారు మాట్లాడుతూ ఇది ప్రకృతి విపత్తు కాదు, చంద్రబాబు నాయుడు కావాలని వాళ్ళ ఇల్లు మునిగిపోకుండా ఇది విజయవాడని ముంచేశారని కామెంట్ చేశారు. సార్, లాస్ట్ టైం కూడా ఇలాంటి సిచ్యువేషన్ జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిందండి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారా అండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేశారా అండి అని మేము ఆయన అడుగుతున్నాం సార్. ఆయన చేస్తే ఈయన చేసినట్టే అండి. అంటే మాక్సిమం ఆయన చేసి ఉంటారో అందుకని అలాంటి మాటలు ఆయనకు వస్తున్నాయి సార్. బుడమేరకి గేట్లు అనేవి ఉన్నాయా లేవా అనేది ప్రజల్లో ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక నాయకుడేమో గేట్లు ఉన్నాయి ఎత్తేసారు అందుకని మునిగిపోయింది అంటారు, ఒక నాయకుడేమో గేట్లు లేవంటారు. దాని గురించి మీరు ఏమైనా కన్క్లూజన్ ఇవ్వగలరా? మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్, మాకు తెలిసి అయితే బుడమేరకు అయితే గేట్లు లేవు సార్. అయితే జగన్ గారు ఏమైనా ప్రత్యేకంగా పెట్టించి ఉంటారు సార్, ఆయన తరపున ఏమైనా ఎత్తేసి ఉంటారు సార్. అంతే తప్ప బుడమేరకు అయితే గేట్లు లేవని అందరికీ తెలిసిన విషయం సార్. ఆపు నాలెడ్జ్తో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు సార్.